నర్సరావుపేట పట్టణం వల్లప చెరువు వద్ద రైతు బాజీ గత 5 ఏళ్లుగా బంతిపూలు సాగు చేస్తున్నారు. ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి వ్యవసాయం అవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమకు ఎటువంటి రాయితీ ప్రోత్సాహకాలను అందించడం లేదన్నారు. పండుగలు శుభకార్యాల సమయంలో మంచి ధర లభించదని, ఈ ఏడాది పొడవునా మార్కెట్ రేటు సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రభుత్వం సబ్సిడీలు అందించితే మిగతా రైతులు కూడా అధిక విస్తరణలో పూల పంట వేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. నా పేరు బాజీ అండి. నేను గత 5 సంవత్సరాల నుంచి బంతి సాగు చేసుకుంటున్నాను. అయితే దీనికి ఖర్చు సుమారు ₹1,00,000 దాకా అవుతుందండి. పువ్వులు మన చేతికి వచ్చేటప్పుడు కల్లా ₹1,00,000 ఖర్చు అయింది. మాకు గవర్నమెంట్ ద్వారా ఏం సబ్సిడీలు ఏమీ రావు, మేము సొంతంగా వేసుకోవటమేను. ఈ మొక్క ఎక్కడి నుంచి తెస్తారండి? ఇది బెంగళూరు నుంచి తెస్తామండి. ఓకే, ఎంత పడుతుంది ఒక్కొక్క మొక్క వచ్చేసి 2.5 పడిద్దండి. ఓకే, ₹2.5 పడుతుంది. ఓకే, దీనికి ఎటువంటి ఏమన్నా పురుగు కానీ ఏమన్నా? ఆ పురుగు మందులు కొట్టాలండి. పురుగు మందులు కొట్టాలా. 60 రోజుల తర్వాత మనకి కాపుకి వచ్చిద్ది. నాటిన 60 రోజుల తర్వాత కాపుకి వచ్చిన కాడ నుంచి ఒక 2 నెలలు పైరు, 2 నెలలు ఉంటుందండి. తర్వాత ఏముండదు, మళ్ళీ ఏదన్నా పైరు వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదన్నా పండుగలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటి సందర్భాలు చూసి చేసుకుంటే డబ్బులు వస్తాయండి. అది లాభాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఈ బంతి తోట వేస్తున్నారు. ఎట్లా ఉంది మీ పూలది? పూలు బాగానే ఉంటుందండి. అయితే ఈ ఏడు ఏం పెద్ద లాభాలు ఏం లేవండి. ఈ ఆట బాగానే ఉంటుంది. ఈ ఏడు మాత్రం లాభాలు లేవు.